నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది బీఆర్కే న్యూస్ సమర్పించే ది ఫస్ట్ ఎడిషన్. ఈరోజు నా పేరు విజయ. నేను మనతో పాటు వివిధ పేజీల్లో ఉన్న వార్తలను ఒకసారి చూసే ముందు మనతో పాటు సీనియర్ ఎనలిస్టు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సార్ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు, అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు మీకు కూడా సార్. సార్ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము, మహిళలకు ఉచిత బస్సు కూడా ఈరోజు ఆగస్టు 15 నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే మహిళలందరూ కూడా సంతోషించే విషయం ఇది. సో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై మీరేమంటారు సార్? మంచిదే అంటున్నాను. ఎందుకంటే విజయ్ గారు, ఇప్పుడు మనకు మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని మొట్టమొదటి ప్రారంభించింది మనకు కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక తర్వాత తెలంగాణ తర్వాత ఇప్పుడు హామీ ఇచ్చింది, సూపర్ 6 లో చేర్చి మేనిఫెస్టోలో పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో కూటమి పార్టీలు పెట్టాయి. దానికి అనుగుణంగానే ఎప్పుడు ఇస్తారు అని అడిగారు కనుక 15 ఆగస్టు అన్నారు. సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామన్న ప్రకారంగానే ఇవాళ మెల్లమెల్లగా హామీలు అమలు చేసుకుంటూ పోతున్నాం. అందులో కొన్ని పెన్షన్లు వ్యతిరేకంగా ఇవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అయిపోయింది కదా, ఎప్పుడు వేస్తామంటే గతంలో 3 నెలల క్రితం ప్రకటించారు 15 ఆగస్టు నుంచి చేస్తామని చెప్పి ఇవాళ నిన్న కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించారు. వరుసగా జరుగుతుంది. మొదటగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కొంచెం దురదృష్టి గలవాడు, కొంచెం లక్ష్యం పట్ల శ్రద్ధ ఉన్నాడు కనుక టార్గెట్స్ పెట్టుకోలే. అంటే ఫలానా 100 రోజులు, ఫలానా 200 రోజులు పెట్టుకోలే కనుక వరుసగా చేసుకుంటూ పోతామన్నారు. శుభసూచకం. కానీ మహిళా ఉచిత బస్సు పథకం చాలా విమర్శలు ఉన్నాయి. నేను కూడా పెద్దగా అంగీకరించుంటాను. ఎందుకంటే ఎవరు కోరని పథకాన్ని వీళ్ళు ఇస్తున్నారు, అనుచిత ఉచిత గిదికే వస్తున్నారు. ఎందుకంటే మనం పారేసే ప్రతి పైసా కూడా లెక్క చూసుకుంటాం కదా. మహిళ అంటే ప్రేమ లెక్క కాదు, మహిళ అంటే గౌరవం లెక్క. కానీ ఎంతమంది దీన్ని వినియోగించుకుంటారు? కొందరికి అవసరమే. పని మనుషులు కానీ, లేకపోతే రోజువారీ కూలీలు వెళ్లే వాళ్ళు కానీ, రోజువారీ ప్రయాణం చేసే వాళ్ళకి మహిళలకు ఒక వరమే. ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు ఒక రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి బస్సులో పోయే వాళ్ళకు 3,000 రూపాయలు నెలలు మిగులుతాయి కదా, మంచిదే. కానీ దీన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాడుకోవచ్చు మహిళలు, మరియు టీచర్లు కూడా వాడుకుంటుంటారు. గతంలో తెలంగాణలో ఇదే జరిగింది. టీచర్లు మొదలొద్దు అన్నారు, ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉందండి పథకం. నెలకు 5-6 వేలు చెప్తున్నాయి. అంటే 100 కిలోమీటర్లు రోజు వెళ్ళి ప్రయాణం చేసి వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి మళ్ళీ వచ్చే మహిళా టీచర్లు కూడా ఉన్నారు. అటువంటి వాళ్లకు ఇది వరమే కావచ్చు, కానీ మరి మనకు శాపం కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, అక్కడ పనిచేయాలి. వాళ్ళు మహిళలైన మాత్రాన ఫ్రీ బస్ ఉన్నది కనుక 100 కిలోమీటర్ల దూరం పోయి ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసి మళ్ళీ వస్తే పిల్లలకి ఏం చదువు చెప్తారు వాళ్ళు? సో ఈ ప్రయాణానికే దాదాపు 2-3 గంటలు పోడు, 2-3 గంటలు రానంటే వాళ్ళు పిల్లలకు చదువు చెప్పేది ఆ శ్రమ అంటే అలసట మొత్తం బస్సులో పోతుంది కదా. అందుకని దీని మీద విమర్శలు ఉన్నాయి. దీన్ని పరిమితం చేస్తే బాగుంటది. గతంలో నేను కర్ణాటక బెంగళూరులో ఉన్నానమ్మా. ఇప్పుడు కర్ణాటకలో మొదట్లో అంతటా అన్నారు, తర్వాత జిల్లాలకు పరిమితం చేశారు. యాత్రలు తిరగడానికో, లేకుండా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడానికి, టూరిజం ప్లేస్ చూడడానికి పనికి వచ్చే విధంగా కాకుండా పని ఎక్కడ ఉంటుంది, పని చేసే విభాగం మాక్సిమం జిల్లాలో ఉంటుంది. ఆ జిల్లాలకే పరిమితం చేస్తే బాగుంటది అన్న ఉద్దేశం. చూడండి, అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఇప్పుడు చూడండి, మన ఢిల్లీలో ఇప్పటికే విమర్శలు మొదలైనాయి, ఎప్పుడు అమలు చేస్తారని. ఇప్పుడు అదే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా రేఖా గుప్తా గారు కూడా ఇవాళ ఇరుకుల పడ్డారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. కనుక మంచిదే, కానీ కొన్ని పరిమితులు విధిస్తే బాగుంటుండే నా ఉద్దేశం. అంటే ఆర్టీసీకి భారం అయితే మనకు భారం కదా, మనందరూ డబ్బులు కడితేనే కదా ఆర్టీసీ నడిచేది. కనుక భారం కాకుండా ఉండాలంటే కొన్ని సంస్కరణలు అవసరం. ఉచిత ప్రయాణం అనేది పరిమితంగా చేయాలి, కొన్ని వర్గాలకే చేయాలి, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు తీసేయాలి. అటువంటి అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని నేను. ఓకే సార్. చూసుకున్నట్టయితే ఈనాడులో ప్రధాన వార్త చూసుకున్నట్టయితే వైకాపాకు ఘోర పరాజయం అని కూడా చూస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంత అన్నట్టు చూసుకుంటున్నాం సార్. గత దశాబ్ద కాలంగా 30 ఏళ్ళుగా వైసీపీ పార్టీ అక్కడ స్థాపించిపోయిందని చెప్పొచ్చు. ఈసారి ప్రజలు ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉండి ఓట్లు వేసి అక్కడ టీడీపీ గెలవడం చూసాం సార్. దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? విజయ్ గారు, నేను ఈనాడులో 9 ఏళ్ళు చేశాను. ఈనాటి గౌరవం ఉంది, కానీ ఇట్లా వార్తను వ్యాఖ్యను వేరు చేయాలి. మొదటి నుంచి నేను గోరా శాస్త్రి గారు ఆంధ్రభూమి ఎడిటర్ గా ఉన్నప్పుడు
50 ఏళ్ల జర్నలిస్ట్, 50 ఏళ్ల క్రితం నేను వ్యాసాలు రాస్తున్నాను. ఎప్పుడు కూడా మన వ్యాసాల్లో మన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఎడిటోరియల్ పేజీ ఉంటుంది, మనం చేసుకోవచ్చు. కానీ హెడ్డింగ్కే ఘోర పరాభవం పెట్టడం అనేది సరైనది కాదంటున్నాను. ఎందుకంటే ఓడిపోయింది అంతే. అంటే ప్రపంచం మొత్తం మునిగిపోలే కదా, వైసీపీ మొత్తం అంతా రాష్ట్రంలో ఓడిపోలే కదా, 40% ఓట్లు వచ్చినాయి కదా. నేనేమంటానంటే వైసీపీకి సమర్థన అంటలేండి, ఈ హెడ్డింగే తప్పు అంటున్నాను. ఘోర పరాభవం అంటే ఏంటి? ఒక్క జడ్పీటీసీ 2 జడ్పీటీసీ ఓడిపోతే మొత్తం పోయినట్టే, పార్టీ మొత్తం పోయినట్టేనా? గతంలో కూడా వైనాడు కుప్పం అని చెప్పి ఇదే వైకాపా పార్టీ మా కుప్పం మున్సిపల్ ఎలక్షన్ లో ఫస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్, అంతకుముందు పంచాయతీ ఉంటే మున్సిపల్ ఎలక్షన్ లో మేము గెలుచుకున్నామని మధ్యయుగ రాజకీయాలు చేస్తున్నారు. రాజరికం, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దండెత్తడం. కుప్పం చంద్రబాబు నాయుడు ఇలాకా, పులివెందులేమో వైఎస్ ఇలాకా, వీటి మీద దాడులు చేసుకుందాం, కోట కూడా బద్దలు చేస్తాం. ఇవి ఆ వార్తలు చెప్పేటి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఫ్రంట్ పేజీ వార్త కావచ్చు కానీ ఒక 2 జడ్పీటీసీలు ఓడిపోయిన దాన్ని ఘోర పరాభవం అనొద్దు. గెలిచింది అని రాదు, పాజిటివ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ టీడీపీ గెలిచింది, నష్టం ఏమున్నది? బాగుంటది కదా. ఎప్పుడు కూడా నెగిటివ్ క్యాప్షన్ సరిగ్గా. ఇప్పటికి కూడా ఒక మాట చెప్తాను విజయ, మనకు గతంలో పాప ఏడ్చింది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. గ్రైఫ్ వాటర్ చిన్నప్పుడు మీరు పుట్టక ముందు సంగతి చెప్తాను. అంటే గ్రైఫ్ వాటర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు పాప నవ్వింది అని అదే అడ్వర్టైజ్మెంట్ మార్చారు. ఎందుకు? కడుపు నొప్పి తక్కువైతే మారుతుంది కదా, నవ్వుతుంది కదా. అంటే అడ్వర్టైజ్మెంట్ అటువంటిది. ఇప్పుడు పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కబీనాయ్ అని కోపంగా చెప్పడానికి, కబీనాయ్ అని సంతోషంగా మనం కొంచెం నవ్వుతూ చెప్పడానికి తేడా ఉందా లేదా? పత్రికలు కూడా మాట్లాడినట్టుంది. పత్రికలు, మీడియా సంస్థలు అన్ని మీరు ఏమన్నానండి, 50 ఏళ్ళ నుంచి జర్నలిజాలు ఉన్నాను కానీ చెప్తున్నాను, వీటి మానాలి. వానికి పరాభవం, వీనికి గర్వభంగం ఎందుకు? ఇవన్నీ కూడా మనకేం సంబంధం? మన మీడియాకి ఏం సంబంధం? ఇవన్నీ కూడా మన మీడియా ఏం చేయాలంటే వార్తను వార్తగా ప్రచురించాలి. వ్యాఖ్య రాసుకోవచ్చు. కోపం ఉంటే వైసీపీ మీద కోపం ఉంటే వైసీపీ చేసిన తప్పులు ఎండగట్టడానికి నేను 3 రాజధానుల సిద్ధాంతాన్ని, 3 ముక్కలాటను, అట్లాగే పోలవరం కట్టకపోవడాన్ని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వైపుగా తీసుకుపోవడానికి, అట్లాగే ప్రత్యేక హోదా రాలేదు, వీటి మీద విమర్శలు చేస్తాం. అది వ్యాసాల్లో చేస్తాం. కానీ వార్తను వార్తగా ప్రచురించకపోతే ఇట్లాంటివి అయితే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ 2 జడ్పీటీసీలు ఓడిపోవడం ప్రపంచం మునగలేదు, ఏమీ కాదు. గెలిపేవాడిది ఓటమేవాడిది అంటే ప్రజలు చెప్తారు. అక్కడ జరిగిన ఘోరాలను చూసినాం. ఎన్నిక జరిగింది, నేను అభినందిస్తున్నాను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. ఏంటంటే 30 ఏళ్ళుగా, చాలా మంది 40, 50 అంటారు, తప్పది. జడ్పీటీసీ పుట్టిందే, జడ్పీటీసీ అనే వ్యవస్థ వచ్చింది 95లో. 95 నుంచి ఇప్పటిదాకా 2025 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి పులివెందుల జడ్పీటీసీకి ఎన్నిక జరగలేదు. ఎన్నిక జరిగింది కానీ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది, పోలింగ్ జరగలేదు. మంచిది. కానీ పోలింగ్ లో అసెంబ్లీ రౌడీ సినిమా లాగా మరి ప్రజలు పోయినరా, లేకపోతే పార్టీలు పోయినాయా, లేకపోతే జమ్మలమడుగు నుంచి ఇతరత్రా నుంచి తరలించినరా? 450 కేసులు అయినాయి. ముఖ్యమంత్రుల స్థాయి, మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఇట్లా విమర్శించుకుంటుంటే పోతే కష్టం కదా. నేను ఇటుపక్క కూడా అంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను. అంటే ముసలాయన ఇది ఆఖరి ఎన్నికలు, దుర్మార్గం కదా. యువకుడు ఎప్పుడు చచ్చిపోతాడు, ముసలాయన ఎప్పుడు చచ్చిపోతాడు నిర్ణయం చేసేది జగన్మోహన్ రెడ్డి కాదు కదా. వాళ్ళ తండ్రి ఎప్పుడు చనిపోయాడు, ఏ వయసులో చనిపోయాడు, పంచభూతాలు ఎట్లా కలిసిపోయాడు, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే విమర్శ సిద్ధాంతపరంగా ఉండాలి విజయ. ఎప్పుడు కూడా నేనేమంటున్నా అంటే వైసీపీ విధానాలు తప్పును మంచి ఎండగడదాం, తప్పు కాదు. టీడీపీ విధానాలు లేకుంటే కూటమి విధానాలు ఎండగడదాం, తప్పు కాదు. కానీ వ్యక్తిగతంగా కానీ తీసుకోవద్దు. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారు అంతా మాట్లాడింది బాగానే ఉంది. కానీ సరే, వాళ్ళు గెలిచినప్పుడే ప్రజాస్వామ్య విజయం, వీళ్ళు గెలిస్తేనే ప్రజావహానం, అంతే కదా. పత్రికలు ఎట్లయితే ఆయన సాక్షి పేపర్ చూడండి, ఏం రాస్తారో చూడండి. అంత దుర్మార్గమైన ఎన్నిక, దీన్ని బహిష్కరించడం, ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని మాట్లాడటం. మీ ఇద్దరు కొట్లాడుకొని ప్రజలు ఎందుకు ఫుల్ చేస్తున్నారు? ప్రజలకు అన్ని తెలుసు. ప్రజలు ఎవరికి కరుగాల్చి వాత పెట్టాలో తెలుసు. ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. ఎవరిని అందలం ఎక్కించాలి, ఎవరికి 151 సీట్లు ఇవ్వాలి, ఎవరికి 11 సీట్లు ఇవ్వాలో తెలుసు కదా. మీకు 23 ఇచ్చినప్పుడు సంగతి ఏంది? మరి 164 కూటమితో కలిపి 135 తెలుగుదేశానికి 164 వచ్చినాయి. ఇప్పుడు మరి మీరు సమరపడుతున్నారు కదా. మరి రేపు ఇదే 0కి వస్తుంది. అందుకని అధికారం రాగానే నా అంత గొప్పవాళ్ళు చేయడానికి ఎగరేసుకొని తిరగడం, దుర్మార్గాలను చేయడం, ఇద్దరు చెప్తున్నారు. అధికారం పోగానే పేద ఆర్పులు అరుచుకుంటూ, బీద ఆర్పులు అరుచుకుంటూ మొత్తం పోయింది, ప్రపంచం మునిగిపోయింది అనడం ఇది కరెక్ట్ కాదు. అధికారం అనే కోడిగుడ్డు మీ దగ్గర ఉన్న రోజులు, బంగారం అంత కోడిగుడ్డు అంత బంగారం మీ దగ్గర ఉన్న రోజులు మీరేమో బ్రహ్మాండంగా అంత బాగానే ఉందంటారు. ఏ పని అయితే ఆ పని చేస్తారు. అధికారం పోగానే ఎదుటి వాళ్ళంతా ప్రజాస్వామ్య హననం చేస్తున్నారు, దుర్మార్గులు అంటారు. అందుకని ఈ ధోరణి మారలేదు. నాకైతే చాలా ఆవేదన ఉందమ్మా. నిన్న 2 ఎన్నికల ఫలితాలు కన్నా ముందు 20 రోజులు, 4 రోజులు చూస్తున్నాను కదా. ఈ మొత్తం పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు జరిగిన దానిలో ప్రజాస్వామ్యం గెలిచిందని వీళ్ళు అంటే ప్రజాస్వామ్యం ఓడిందని వాడాడు. ప్రజాస్వామ్యం ఎప్పుడు అట్లా ఉంటది. మీరు మాత్రమే, మీ పార్టీలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నాయి. దీనిలో తిలాపాపం తలా పెడతారు. అన్ని పార్టీలు భాగస్వామ్యం అంటున్నాయి.
ఓకే, రైట్. సార్ చూసుకున్నట్టయితే ఈరోజు స్వయం సమృద్ధి భారత్ అని కూడా చూస్తున్నాం సార్. ప్రధానంగా ఒక వార్తని 15 ఆగస్టులో ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ దిశగానే దేశం పయనిస్తుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థగా లోపల అవతరిస్తున్నామని కూడా ఒక న్యూస్ చూస్తున్నాం సార్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్థికంగా భారత్ ముందుకెళ్తుందని కూడా ఈరోజు ప్రసంగించే అవకాశం ఉందని ఇక్కడ ఒక మనకు వార్త చూస్తున్నాం. దీనిపై మీరేమంటారు సార్? ఖచ్చితంగా భారత్ ముందుకే పోతుంది. అందుకనే మొదలు రాజకీయ అంశాలు మాట్లాడకుండా ఇదే మాట్లాడదాం అనుకున్నాను నేను. మంచిదే ఇది వెనకైనా సరే. ఎప్పుడు కూడా విజయ్ గారు మన గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు గ్లాసులో సగం నీళ్లు వచ్చి చూపించండి. నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు ఏమంటారంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి. నిరాశవాది ఏమంటాడు సగం నీళ్ళు లేవు కదా అంటాడు. రెండు వాస్తవమే. భారతదేశం 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఏమి జరగలేదా అంటే చాలా జరిగింది. అంతా జరిగిందా అంటే అది జరగలేదు కదా. ఇంత కావాల్సి ఉన్నది, ఇంతే అయింది. ఇంత కావాలి, మనం ఆశపడదాం, నష్టం ఏం లేదు. కానీ అంత కావడానికి అవసరమైన కృషి ఎవరు చేయాలి? మనమే కదా. భారత పౌరులు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. అది జరుగుతుందా లేదా అనే దానికి ఆలోచన చేస్తే ఈ 75 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించడం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇవాళ ప్రపంచాన్ని గెలుస్తున్నాం. అతి త్వరలో అంతరిక్ష కేంద్రాన్ని మనం 2031 కల్లా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అద్భుతంగా ఇవాళ వందే భారత్ నుంచి రైళ్ల రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 54,000 కిలోమీటర్లు వేస్తే ఇవాళ 80,000 కిలోమీటర్ల దాకా మనం రైల్వే లైన్ పెంచుకోగలిగాం. ఇవాళ నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజి ద్వారా మొత్తం అన్ని నగరాలకు కనెక్టివిటీ పెంచినాం. వేగం పెరిగింది, ప్రయాణ వేగం పెరిగింది. అట్లాగే టెక్నాలజీలో డిజిటల్ పేమెంట్లలో మన భారతదేశం ప్రపంచంలో ఫస్ట్ ఉన్నది. మన మొక్కజొన్న కంకులు అమ్ముకునేవాడు, చిన్న చిన్న కూరగాయలు వ్యాపారం చేసుకునేవాడు ఫోన్ పే పెట్టుకుంటున్నారు కదా, అది పెడుతున్నారు కదా, గూగుల్ పే, ఫోన్ పేలు పెడుతున్నారు కదా. మరి ₹2, ₹1 చిల్లర సమస్య లేదు మనకి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వాడతలేదు ఇంత డిజిటల్ పేమెంట్స్. అందుకని ఏమంటారంటే నేను 4-5 చెప్పాను, ఒక 100 ఉంటాయి ఇటువంటి విజయాలు చెప్పాలంటే. కానీ 100 లోపాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగం పునారిల్లిపోయింది. ఇంతకుముందు మాట్లాడిన కదా, రాజకీయం అనేది ఒక దుర్మార్గమైన వ్యవస్థగా మారిపోయింది. నేను రాజకీయాలను గౌరవిస్తాను, రాజకీయాల నుంచి వచ్చిన వాడిని. రాజకీయాలను స్థానిక ప్రభుత్వాల వార్డు మెంబర్ నుంచి మండలాధీశుడిగా పనిచేసిన వాడిని ఎమ్మెల్యేకి ఓడిపోయాను. సమస్య అది కాదు. రాజకీయాన్ని అసహించుకోవడం తప్పు. రాజకీయం పవిత్రమైన వ్యాసంగం. రాజకీయం లేకుండా ప్రపంచం ఉండదు, దేశం ఉండదు. కానీ రాజకీయాలు భ్రష్టు పడితే సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ఓటు వేయకుండా ఉంటున్నారు కదా, అది గమనించారు కదా. ఇప్పుడు ఓటు చోరీ కుంభకోణం, ఓటు చోరీ నడుస్తున్నది. దాని మీద వేరే మాట్లాడదాం. నేనేమంటున్నాను అంటే వాళ్ళ ఓటర్లను ఓటు బ్యాంకు రాజకీయాలుగా క్లయింట్లుగా భావిస్తున్నాయి పార్టీలు. నా ఓటా విజయ్ గారి వరకు, రామ్మోహన్ రావు ఎవరు కొట్టేస్తారు ఇది మాట్లాడుతున్నాను. నేనేమంటున్నాను, మేము ఓటర్లు, మాకు పార్టీలు లేవు, మీరు ఎవడు మంచి చేస్తే వాడిని గెలిపిస్తామంటున్నాను. దాన్ని గమనించకుండా నా ఓటరు నీ ఓటర్ అని తనకచ్చేస్తున్నాం. సమస్య అది. నా పార్టీ నీ పార్టీ అని తనకచ్చేస్తున్నాం. సామాన్యులే బలవుతారు ఇందులో. పార్టీలు ఏం బలిగావు, పార్టీ అధినాయకులు ఎవరు చచ్చిపోడు. ఫలానా వాళ్ళ తండ్రి చనిపోయినాడు, గుండెపోటు, ఇవన్నీ సామాన్య ప్రజలకే వస్తాయి కానీ నాయకులకు రావు. ఫలానా వాడు జైల్లో పడ్డాడని మనం ధర్నాలు చేస్తాం, గుండెపోటుతో చచ్చిపోతుంటాం, కానీ వాళ్ళకి రావు. చనిపోయిన జైల్లో పడడానికి రావు, జైల్లో పడ్డ కుటుంబ సభ్యులకు రావు. అందుకని ఏం జరుగుతుంది అంటే ఇవాళ భారతదేశం అభివృద్ధి పథం దూసుకుపోతుంది. ప్రపంచంలో 9వ ఆర్థిక వ్యవస్థ ఉండే గత 11 ఏళ్ళుగా. నేను మోడీ ఒక్కరే కాదు, ఇవాళ పునాది వేసింది మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అయితే, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, మనకంత ముందు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, అట్లాగే పివి నరసింహరావు గారు, నేను మర్చిపోతే చెప్పాలి, విపి సింగ్, దేవగౌడ, వాజ్పేయి, ఆఖరికి మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు మోడీ గారు. 16 మంది ప్రధానులు చూసినాం కదా. వాళ్ళందరూ హయాంలో ఏం జరగలేదా? యుద్ధాలు వచ్చినాయి, అనేక సంక్షోభాలు వచ్చినాయి, ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి, తట్టుకొని నిలబడుతున్నాం కదా. ఒకసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవన్నీ విజయాలు అంటున్నాం. అపజయాలంటే చెప్తున్నాను, రాజకీయ రంగం పునారెళ్ళిపోయింది. ఒకనాడు విలువలు లేవు, పార్టీ సిద్ధాంతాలు లేవు, ఎవడికి వాడు ఏమన్నా తీరే. ఇవాళ ఈ పార్టీలో రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి వాళ్ళు వ్యక్తిత్వ హననాలు చేసుకుని అతను ఉండకపోయేది. విజయ్ గారు కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందాం, ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రోజు ఉండే వార్తలే. కానీ నేనేమంటున్నానంటే పార్టీల మధ్య సామరస్యం ఉండాలి, పార్టీల మధ్య శత్రుత్వం ఉండొద్దు. మీ సిద్ధాంతం నచ్చకపోతే నేను గట్టిగా ఖండిస్తాను, కానీ నేను గట్టిగా అరిస్తే మీరు చెప్పిన మాట అబద్ధం కాదు కదా. మీకు సత్యం ఉంటే మీ మాటలో సత్యం ఉంటుంది, అబద్ధం కాదు. నేను కూడా అడుగుతున్నాను, అరిస్తే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. కోపడితే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు, సత్యం ఒకటి ఉంటుంది. అందుకని పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ నడుస్తున్న క్రమంలో భారతదేశం ఇవాళ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నది. కానీ ఈ పార్టీల ద్వంద్వ ప్రమాణం ఇటు పక్క అటు పక్క. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేస్తా ఉంటుందో ప్రతిపక్షం వ్యతిరేకిస్తున్నాయి. ఒక 3 ఉదాహరణ చెప్తాను. GST తెస్తా అని కాంగ్రెస్ పార్టీ అనేది, వద్దు అని బీజేపీ అనేది, తెచ్చింది ఎవరు? బీజేపీ. అట్లాగే 3 రైతు చట్టాలు తెస్తా అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది,
తెచ్చింది బీజేపీ, వ్యతిరేకించింది కాంగ్రెస్. ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ అన్నది, బీజేపీ గోప్యత భంగం అన్నది. కానీ తెచ్చింది ఎవరు? మళ్ళా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, బీజేపీ దాన్ని అమలు చేస్తుంది. నేను ఈ మూడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మూడు కాదు 30 చెప్తాను ఇట్లా. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పార్టీలు ఏం చేస్తున్నాయంటే, తాము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతిపాదిస్తున్నామో దాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అదే ప్రతిపక్షం ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అదే ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే అర్థమైంది, ఈ మంచియే, కానీ పార్టీల పరంగా కొట్లాడుకుంటున్నారు. అది రాష్ట్రానికి చెప్పొచ్చు, దేశానికి చెప్పొచ్చు. అందుకని పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా మంచిని మంచి, చెడ్డని చెడ్డ అంటే ఈ సమస్య రాదు. రెండవది, పార్టీల నాయకులు కూడా శత్రుత్వ భావంతో ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటే, నీ ముక్కు బాలేదు, నీ మూతి బాలేదు, నీ వెంట్రుకలు లేవు, ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది? వ్యక్తిత్వం అనేది. రామ్మోహన్ రావు చెప్పే సిద్ధాంతం తప్పు అంటే తప్పు అని ఖండించండి, అంగీకరిస్తాం. కానీ అట్లా కాకుండా ఆయన బట్టతలు ఉంది లేకపోతే అంటే కష్టం కదా. నేనేమంటాను అంటే, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదంట. అన్ని చేసుకుంటున్నారు ఇవాళ. కుటుంబాలను కూడా ప్రధానం చేస్తున్నారు. వ్యక్తిగతం వేరు, కుటుంబం వేరు. ఒక మాట చెప్పిస్తాను నేను, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అని శ్రీశ్రీ గారు అన్నారు. అది ఎంత కరెక్టో, వ్యక్తిగత జీవితం మనసు కొట్టుంటది, దాన్ని కాపాడాలి. రాజకీయంలో ఎంత సిద్ధాంతపరంగా భేదం ఉంటే అంత విమర్శించడం, ఈడ్చిపాడేయండి, కానీ వ్యక్తిగతంగా పోవద్దు. అందుకే నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకసారి ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు గౌతు లచ్చన గురించి అవాకులు వెళ్తున్నాడు కారులో కూర్చొని. ముఖ్యమంత్రి స్థాయికి నాయకుడు అయి ఉంటాడు కదా, ఆయన మంత్రి స్థాయి, ఆ పేరు చెప్పను నేను, పక్క సీట్ లో కూర్చొని కారులో వెనక. అప్పుడు అన్ని హెలికాప్టర్ లేవు, ఇప్పటిలాగా ప్రయాణాలు అద్భుతంగా వెళ్ళి ముఖ్యమంత్రి కూడా కారులో ప్రయాణం చేసేవాళ్ళు. ఆయన విని ఒక 3 మాటలు విన్న తర్వాత ఆ నాయకుడిని కారులో నుంచి నడి రోడ్డు మీద దించేసి, వెళ్ళిపో, నా ముందు ఒక్క మాట మళ్ళీ గౌతు లచ్చన్న గారి గురించి మాట్లాడొద్దన్నాడు. అది రాజకీయం అంటే. ఇందిరాగాంధీ గారు చాలా కోపంగా పార్లమెంట్ ప్రసంగిస్తుంటే, వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు లేచి, అమ్మ కోపంలో కూడా మీరు అందంగా ఉన్నారమ్మా అని అన్నాడు. పక్కన నవీన్ ఇందిరాగాంధీ. అది రాజకీయం అంటే. నేనేమంటానంటే, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఇవాళ ఆఖరికి ఏమవుతుందంటే, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక మాట, స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తోడేళ్ల పోరాటంలో మనం మేకలం మాత్రమే. ఆ తోడేళ్ళు ఎందుకు కొట్టాడుకుంటే అంటే, మనల్ని ఎవరు తిందామని. మేకలు చప్పట్లు కొడుతుంటాయి, మన మేకలు గొర్రెల్లాగా చప్పట్లు కొడుతున్నాం, వాడి పక్షం వీడి పక్షం అంటున్నాం, వ్యక్తిత్వ హననం చేసుకుంటున్నాం, సోషల్ మీడియాలో దుర్మార్గాలు మాట్లాడుతున్నాం, దుర్మార్గాలు పెడుతున్నాం, వ్యక్తిగత విమర్శ చేస్తున్నాం. కానీ మనం గ్రహించాల్సింది ప్రజలు ఏంటంటే, వాళ్ళ 2 పార్టీల మధ్యన, 4 పార్టీల మధ్యన వాళ్ళ విభేదాలు, వాళ్ళు కలిసి రాత్రి కలుస్తారు, పొద్దున మాత్రమే విమర్శించుకుంటారు. మనం రాత్రి పగలు కొట్టాడుకుంటున్నాం. కనుక తోడేళ్ల పోరాటం మన మేకల మందని ఎవరు తిందామని అని అర్థం చేసుకుంటే వాళ్ళ పక్షం అనమాట. అట్లాంటి రాజకీయాలు తప్పు కదా. రాజకీయాలు మంచివాడు ఉన్నాడు, ఇప్పటికి 90% మంచివాడు ఉన్నాడు, 10% దుర్మార్గం ఉంది. ఈ 10% ఫోకస్ అవుతుంది, 90% ఫోకస్ కావట్లేదు. అట్లాగే అభివృద్ధి పథంలో నడుస్తున్న భారతదేశం అద్భుతంగా దూసుకుపోతుంది, కానీ రాజకీయ రంగం వెనక్కిపోతుంది. దీన్ని మనం గమనించాల్సింది. యువతకు ఉపాధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, అట్లానే మౌలిక వసతులు కల్పన, ఇవి చేస్తే ప్రభుత్వాలు వ్యాపారం చేయాల్సిన అవసరం అంటే, ప్రభుత్వం అద్భుతంగా వేరే మా పని మేము చేసుకుంటాం, అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. వాళ్ళ యువత అద్భుతంగా పనిచేస్తూ ముందుకెళ్తుంటే, మహిళలు కూడా భాగస్వామ్యం ఉంటే, మీరు దుర్మార్గంగా మధ్యయుగ రాజకీయాలు చేసుకుంటూ రాజులు రాజ్యాలు కొట్లాడినట్టు వీడోడిండా వాడోడిండా అని చెప్తే కరెక్ట్ కాదు కదా. అంటే స్వతంత్ర భారతం, నవభారతం నిర్మించడం, మన యువత మనకు పెద్ద ఆస్తి. 73% యువత ఉంటుంది విజయ మనకి, 73%. ప్రపంచంలో ఎక్కడదే ఇంతమంది. అటువంటిది యువభారతం మనది, నవభారతం నిర్మిద్దామని ఒక అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు.